కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమకు ఇచ్చిన హామీలపై విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్టాప్లు ఇస్తామని మోసం చేసిందని ఉస్మానియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ఎన్నికల ఎజెండాను అమలు చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోస్ట్ కార్డులు రాశారు. రాష్ట్ర నేతకు చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్కూటీ, ల్యాప్టాప్లు ఇప్పించాలని విద్యార్థినులు పోస్ట్ కార్డు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూటీస్ ఇస్తామని ప్రకటించింది గర్ల్స్కి. అండ్ స్కాలర్షిప్స్ సంవత్సరమైనా నీకు స్కాలర్షిప్ వేయబుద్ధి అవ్వట్లేదా ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు. స్కూటీస్ ఇస్తా అని చేత కానప్పుడు నువ్వు స్కూటీస్ ఇస్తా అని ఎందుకు చెప్పినావు మాకు? సంవత్సరంలో నీకు అసలు ఇవన్నీ చేయబుద్ధి అవుతుందా కావట్లేదా? ఏదో ఒకటి ప్రకటించే ఇంకా, అంతేగాని ఇస్తా అని చెప్పేసి హామీలు బిచ్చలు వీడిగా నువ్వు ఇచ్చి పడేసారు. ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ బస్, స్కూటీ, స్కాలర్షిప్ అవన్నీ చెప్పినారు. ఫ్రీ బస్ ఇచ్చినారు. ఫ్రీ బస్ వల్ల మా కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రియాంక గాంధీ గారు స్కూటీ ఇస్తామన్నారు మాకు అందరికీ, కానీ ఇప్పటివరకు స్కూటీ రాలేదు. మాకు స్కాలర్షిప్స్ కూడా ఇంకా ఏం పడట్లేదు. స్కాలర్షిప్స్ కూడా ఏం పడలేదు. బస్సులు ఎక్కడం దిక్కడం కూడా చాలా కష్టం అవుతుంది. ఫ్రీ బస్ వచ్చినాక ఇంకా చాలా అందరు లేడీస్ ఎక్కుతారు. కాలేజ్ వాళ్ళే కాదు, ఆఫీస్ వాళ్ళే కాదు, అందరు ఎక్కుతారు. అందరూ ఇక్కడ మొత్తం దిగడం కష్టమవుతుంది. కొంతమంది పడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్. దీనివల్ల చాలా ఎక్కువవుతున్నాయి యాక్సిడెంట్స్ కూడా. దానివల్ల అందరికి ప్రాబ్లం అవుతుంది. మాకు స్కూటీస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం కానీ ఇంకే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అడిగి తెలుసుకుందాం. యాసర్, చెప్పండి, విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమం ఎందుకు చేపట్టారు? వారు అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటి? రైట్ శోభన్, ఓయూలో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుపై ఓయూ విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన సందర్భాలను మనం చూసాము. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినులు ఇవాళ ఓయూలో ఒక్కసారిగా తరగతులు బహిష్కరించి నిరసన తెలిపినట్టు చెప్పవచ్చు. వేర్ ఈజ్ మై స్కూటీ ప్రియాంకాజీ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏదైతే ఇచ్చారో ప్రియాంక గాంధీ మాట ఇచ్చిన ప్రకారం తమకు స్కూటీలు అందజేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. అంటే ప్రియాంక గాంధీ ఢిల్లీ వేదికగా ప్రియాంక గాంధీకి లెటర్ రాశారు కూడా. పోస్ట్ కార్డు ఉద్యమంపై లెటర్ రాసి స్కూటీలు అందజేయాలని నిరసన తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అది గిట్ట అమలు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఓయూలో తరగతులు బహిష్కరించి నిరసన తెలిపిన సందర్భాలను మనం చూస్తున్నాం. శోభన్. రైట్, యాసర్, థ్యాంక్ యూ.